UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎలమదొరతో ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే ఎనుముల రేవంతు ఇక బహుజన జెండెగురేసుడే తెలంగాణ వంతు ఆకాశమంత పందిరి వేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి విరిసి అంచుల తొక్కుకు అమ్మకు చెప్పా ఢిల్లీకి పోయి కొడుకును కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాసే మెచ్చి మెడల దండేసిండ్రో తన కుల పోళ్లను కూడేస్తుండో కాగుంపు మేస్తిరి గుణమేందో దినదినము చూడండో కూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం వదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో తంగెడు చెక్కాలందర తోలు తల్లి పేగై తోలిందో అరెగూటం గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం వదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో వాదమయిది చూదమా ఎవని కాడే జద్దమా ఏకమై పోదమా నీ కులం నీదే నాయే నా కులం నాదే నాయే ఎవని కులం వానిదైతే బహుజన వాదం ఎట్లయితది. వెల్కమ్ టు ఇట్ టీవీ. ఈ రోజైతే ఒక అన్నను పట్టుకొచ్చిన అన్న ప్రముఖ సింగరే అనుకుంటా. నేను ప్రముఖ సింగర్ కాదు, అన్న ఇంతింతాయి ఒరుటింతాయి అన్నట్టు అన్న ఒక పాటతో స్టార్ట్ చేసి అనేకమైన ఇబ్బందులు పడి ఎక్కడున్నా నేను లీడర్ల తరపున పాట పాడను, ప్రజల తరపున పాట పాడతా అని చెప్పి ప్రశ్నించే గొంతుకైతే అన్నొచ్చిండు. అన్న సుక్క రామ్ నర్సయ్య. ఈ పేరు వినంగానే ప్రతి ఒక్కరికి దగ్గర అయిపోయింది. ఎట్లా అంటే అన్నతోటి పాట వాడిపించుకుంటే బాగుంటుంది, అన్నను ఒక్కసారి మా కులం గురించి వాడు, మా ప్రాంతం గురించి వాడు, మా దాని గురించి వాడన్నా అని చెప్పి అనేక మంది పాటలు పాడిర్రు. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల కింద అన్నతోటి ముచ్చట పెట్టిన, మళ్ళీ ఈరోజు మన స్టూడియోకి ఇటు టీవీ స్టూడియోకి పట్టుకొచ్చిన అన్నతోటి ముచ్చట అయితే పెడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న బాగున్నారా అన్న? మంచిగా బాగున్నావు అన్న. ఎట్లుందన్న ఇన్ని రోజుల ప్రస్తావన మొదటి నుంచి ఈ రోజు వరకు నిరంతరం బిజీ అయిపోయారు, ఎట్లుందన్న? ఏముంటుందని కామన్ నడిచిపోతుంటుంది జీవితం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిజం మాట్లాడుతోని మీద నిందలు ఎక్కువ ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు. దానికి తోడు ఈ పేదరికంలో పుట్టినాం కాబట్టి పేదరికం అనేది పోతందుకు మనమేమో కుబేర్లం కాలేము, లేకపోతే ఇంకేదో చేయలేము. అవును. ఒకవేళ నైటే రామ్ నరసయ్య కోటీశ్వరుడు అయిపోవాలంటే అది చాలా చిన్న పనే. అది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. బట్ విషయం ఏంటి అని అంటే నేను నాలాగా బతకాలి అనేటువంటి కోరికతో పెట్టుకున్నా కాబట్టి నేను అట్లనే జీవించాలి. దాన్ని దాటిపోవడం అంటే నేనే ఒక సిద్ధాంతం పెట్టుకుని దాన్ని నేను దాటేసినప్పుడు నా పుట్టుకకు అర్థం ఉండదు కదా. సరే కష్టమో నష్టమో నడిచిపోవాలి అంతే. అన్న ముఖ్యంగా అయితే మన తెలంగాణలో దాదాపుగా లారీ డ్రైవర్లు చాలా ఎక్కువ ఉన్నారన్న. చాలా మందికి ఉన్నారు. మీరు దాదాపుగా ఎంతోమంది మీ స్టేటస్ పెట్టుకురు, వాళ్ళ తరపున మీరు పాట పాడినందుకు ఫస్ట్ పాట ఇదే పాడిపించమని అడిగిర్రన్న. అసలు మీతోటి ఎవరు చెప్పిండ్రు వాళ్ళ జీవన విధానానికి? అసలు మీకు ఎవరు ఫోన్ చేసిర్రు? ఎందుకు పాడాలనిపించింది? అసలు చూస్తుంటే అసలు పాటలాగా లేదన్న. అసలు అది వాళ్ళు చెప్తున్నారు, పదే పెట్టుకొని విన్నారంట ఆ పాట. చాలా బాగుందంట. అంటే మీకు ఎట్లా అనిపించేవాడిరన్న? అంటే లారీ పాట చేయడానికి గల కారణం ఏంటంటే నా ఫ్రెండ్ కర్ణాటక ప్రవీణ్ అని పుట్టపక్క మా ఊరు పక్కకే. నా ఫ్రెండ్ ఒక భాగం అయితే స్వతహాగా నేను లారీ క్లీనర్, సుఖరామ్ నర్సయ్య అనేట ఆయన లారీ క్లీనర్ పనిచేసి ఒక 4 ఏళ్ళు. ఓకే, అట్లా ఇట్లా అంటే నాకు అది బాగా తెలుసు, ఆ వర్క్ మీద అవగాహన ఉన్నది. తర్వాత కరోనా టైంలో ఈ లారీలు కొనుక్కునేటోళ్ళు 100% మంది బిడ్డలు వాళ్ళకున్న ఆస్తులను గిరిపెట్టడమా లేదా అమ్మేయడమా అనేకమైనటువంటి అవస్థలతో కూడుకున్నటువంటి ఈ వ్యవస్థలకు వస్తారు. మళ్ళీ తిరిగి వస్తాడా రాడా కూడా తెలియదు. అందుకే నేను దాని మీద ఏమనంటే ఉత్తగా ఒక హోటల్లో కూర్చొని నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ పక్కపూట కూర్చుంటే పరువుకే బతుకు తెరువై సాగుతుందిరా బతుకు బండి, గండాల సుడి గుండమై తిరుగుతుంది బతుకు బండి. ఈ పాట రాస్తున్నప్పుడు నాతో పాటు అంటే నేను పనిచేసిన ఒక సత్యవన్ అనేట ఆయన చనిపోయిండే. ఆయన దగ్గర క్లీనర్గా చేసిన నేను బట్టిగా నాకు ఏడికి పోయినా ఈ పాట అనేది మైండ్లో ఉండి నన్ను ఎక్కడ చక్కగా ఉండనియలేదు. పాట అంటే ఈ ఫైనాన్స్ ఇది రకరకాలుగా రాసిండు. ఇప్పుడు పాట చేసి కూడా 2 years అవుతున్నట్టు. అవునవును, 2 years అవుతుంది. కరోనా ఎండ్ టైంలో చేసిన. ఇంకొకటి అన్న, రామ్ నర్సయ్య అన్న పాటను పంచుకున్నట్టు కళాకారులు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కళాకారులు ఏర్పరచుకున్నారు. సుక్కరామ్ నర్సన్న తీసుకున్నట్టు అంతు చిక్తలేదు. అంటే అసలు ఏంది అసలు ఈయన
బీజేపీ ఆయన గురించి వ్యతిరేకంగా వాడిండు, ఆయన చేసిన తప్పులను ఎండగట్టిండు. కాంగ్రెస్ ఆయన తప్పులు ఎండగట్టిండు. ఏ పార్టీలనైనా ఎవరైనా చేస్తే వాళ్ళ మీది ఇట్లా కాదు ఇట్లా పోవాలి అని చెప్పి ప్రజల తరపున పాట కట్టిరు కదన్న. అంటే ఎట్లా అన్న మీరు? అంటే అందరు ఒక్కొక్క దాన్ని ఉన్నారు, మీరు ఒక్కరే ఇప్పుడు అంటే ఎవరికి అంతు చీకనట్టు ప్రశ్నించడానికి ముందుకు వచ్చారు. అంటే మీకు ఏం అనిపిస్తలేదన్న? అంటే ఇట్లాంటి ఒత్తిడి కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఎందుకు ఏదో 4 రాళ్ళు వెనకేసుకుందాం అని చెప్పి ఇప్పుడు కళాకారులు అందరు కమర్షియల్ అయిపోయారు కొందరు, అట్లా మీకు ఎందుకు అనిపించలేదన్న? అదే దీనికి చాలా లోతుగా పోవాల్సి వస్తుంది. ఏమనంటే ఆంధ్రాకు పోతే పవన్ కళ్యాణ్, చిరంజీవి చాలా పెద్ద స్టార్స్ వాళ్ళు. అవును, నటన నిర్వహించేటువంటి సినిమాకు సంబంధించినటువంటి కళాకారులు అంటారు వాళ్ళని. అవును. అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాలన్నా, చిరంజీవి డైలాగ్ చెప్పాలన్నా ఇంకో రైటర్ రాయాలి. అవును. అలా సినిమాలో పాట పాడాలంటే ఇంకో ఆయన రాయాలి, ఇంకో ఆయన పాడాలి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి పాట పుట్టుకనే ఆత్మగౌరవంతో నిర్మాణం అయింది. ఇక్కడ రియల్ స్టార్స్ ఉంటారు, ఏ పని చేసినా రియల్ స్టార్స్ ఉంటారు. ఇక్కడ ప్రతి నువ్వు ఏం చేసినా తెలంగాణలో పాట. అయితే అలాంటి పాట ఆత్మగౌరవం అంటే ప్రజల పక్షం, పాటని అమ్మలాగా చూడాలి, దాని అంగడి బొమ్మలాగా చూడొద్దు అనేటువంటి ఆ పాఠాన్ని నాకంటే ముందు తరపులు చెప్తుంటే ఇని నేర్చుకొని నేను ప్రజలలోకి వచ్చిన కాబట్టి అట్లనే ఉండిపోయినా. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు అద్భుతమైనటువంటి సాహిత్యాలు రాస్తారు, అద్భుతాలను సృష్టించగలుగుతారు. అవును. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు నిలకడ తక్కువ ఉంటుంది. నిలకడ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే వీళ్ళు పుట్టినటువంటి జాతులు అణగారినటువంటి జాతులు, ఆర్థికంగా లేనటువంటి జాతులు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అటువంటి తత్వం కలిగినటువంటి వ్యవస్థని అక్కడ ఉన్నటువంటి లీడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఎవరు కూడా వీళ్ళని అటు తీసుకుపోలే. వీడు వేదిక మీద పాడుతున్నంత సేపు వీని మాటలకు అంతే ఉండదు, వీన్ని పొగుడటంలో ఏ పదాలు కూడా ఎక్కర్రావు. కానీ వేదిక దిగంగానే వీనికి గతి లేక పాటలు పాడుతుండని అంటారు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను అనేక వేదికల మీద పాడడం, నేను ఎక్కువ సిపిఐ ఇటు నా జోన్ అంతా వేరే, ప్రజానాట్యం అంటే ఇట్లా వచ్చినాను. నేను అటు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ నాకు వంట పట్టదు కూడా. ఎందుకు పట్టదు అంటే ఈరోజు కమ్యూనిస్టు పార్టీలలోనే కులం ఉన్నది, అలాంటిది బయట ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాకు ఏ వేదిక వద్దు, నేనే ఒక వేదిక అయితేంది ఏర్పరచుకోవాలని అట్లా ఇక్కడ వచ్చేసిన. ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీకో కళాకారుడు అంటే వాళ్ళు బతకలేక, వాళ్ళు కళాకారుని అనడానికి లేదు, ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వ్యక్తులు అని అనొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా ఇట్లా చెప్పుకోకపోతే హీరోలు చాలా మంది. అవును. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసి స్టార్స్ అయ్యారు. అవును. ప్రజలకేదో చెప్పి కాదు కదన్నా. అవును. ఏ రంగుల ప్రపంచంలో ఏ సినిమా తీసినా ఒక ఎర్ర సినిమాలు పక్కన పెడితే, కొంచెం కుటుంబం ఓరియంటెడ్ సినిమాలు పక్కన పెడితే, ప్రతిదీ వాళ్ళ ప్రపంచంలో ప్రజల్ని నెట్టేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయపూరితమైనటువంటి అంశాల మేరకు వీళ్ళు స్టార్స్ అయ్యారు. వాళ్ళు స్టార్స్ అయ్యి ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు స్టారే. ఆ విషయం మనకు అర్థం కాదు, క్లియర్ అది అర్థం కాదు. నేనేమనుకుంటా అంటే నేను ఇట్లనే ఉంటే చనిపోయే లోపు నా బొమ్మ ఈ సమాజంలో కనబడుతుంది కదా, నేను ఎందుకు స్టార్ కావద్దు అనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఏదైతే ప్రశ్నించే తత్వం తంపుకొని పాటమ్మ, ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ అంగబెట్టాం, అప్పుడు అట్లనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినామన్నా అదే మాట. ఈరోజు మళ్ళీ ఇప్పుడు గిట్ట స్టిల్గా మీరు అదే మాట మాట్లాడుతారు. ఇంకొకటన్నా అనేకమైన ఇబ్బందులు. సుక్క రామ్ నర్సన్న దాదాపుగా మీరు జర్నీ చేసే క్రమంలో మీరు సపోర్టు కోసం ఎదురు చూడడం, అప్పుడు ఒక ఎత్తు బాధపడ్డారు, స్టేజీల పైన రానియకుండా మీరు అనేకమైన ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మీతోటి మీరు జర్నీ చేసే క్రమంలో నీతోటి ఉండి అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ, అంటే ఎవరైనా గింత మాట అంటేనే మనసంతా బాధ అవుతుంది అన్న. అన్నీ అంటే ఏ బాధ ఉంటుందో ఎట్లుంటుందో తెలియదు, కానీ ఒక పాట నీ పాట ఇంట మాత్రం అన్నీ మర్చిపోతాట్టు నేను అంటే నీకు ఇట్లా అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే మాట బాధ అనిపించదా అన్న నీకు? అంటే నేనేమంటే నా ఎమ్మటి ఉన్నోడైనా, నాకు దూరంగా ఉన్నోడైనా, ఎవరైనా ఒక వ్యక్తిని శత్రువుగా భావించే స్వభావం నాది కాదు. నా శత్రువు చాలా బలవంతుడై ఉండాలి, నా శత్రువు రాజ్యం అయి ఉండాలి, నా శత్రువు నా మరణం అయి ఉండాలి, నా శత్రువు నా మరణం అయి ఉండాలి. అదే వాడు కూడా వచ్చి మస్తు అనుకుంటారు కామన్. పట్టించుకొని ఎందుకు పట్టించుకోను అంటే, ఇప్పుడు నేను పుట్టినట్టే నువ్వు పుట్టినవు, నిన్ను కన్నట్టే నన్ను కన్నారు, నన్ను కన్నట్టే నిన్ను కన్నారు. కానీ నేనేమంటున్నాంటే నా సావు ఇంకోలాగా ఉండాలి అనుకుంటున్నా.
ఉదయం చచ్చిపోనికి పుట్టలే, అదే కానీ నా సాగు ఇంకోలాగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే రామ్ నరసయ్య ఆయనకు పొగరు ఎక్కువ, ఆయనకి బాగా కోపడతాడు, కోపం వస్తే తిట్టేస్తాడు. అవు తిడతా, బరాబర్ తిడతా. నిజంగానే పొగరు ఎక్కువ. ఎందుకు పొగరు ఎక్కువ అంటే నేను ఒక్క అయ్యకు పుట్టినట్టుగానే బతుకుతున్నా కాబట్టి, నాకు ఒక్కటే నాలుక ఉన్నది కాబట్టి. నాకు 4-5 నాలుకలు ఉంటే నేను కూడా ఏం తిట్టకపోతున్నాము, అడ్జస్ట్మెంట్ అయితేనేమో. బట్ నేను ఒక తండ్రికి పుట్టినట్టుగా బతకాలనుకుంటున్నా కాబట్టి బరాబర్ ఇట్లనే ఉంటా. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని పాటలు రాసిరన్న? అంటే మీరు రాసినాయి కానీ ఈ 2-3 ఈ 4-5 ఏళ్ళలో అడగోలుగా రాసిన కానీ ఎప్పుడు కౌంట్ చేయలేదు. మీకు నచ్చిన పాట, మీరు ప్రజలు కనువిప్పు చేసే పాట ఏదన్నా ఉందా అన్న? అంటే నేనేమంటే నేను ప్రతి పాట నా కోసం ఒక అక్షరం కూడా రాసే, పబ్లిక్ కోసమే రాస్తా. నేను రాసే క్రమంలో ఏమనంటే నేను చాలా ఏళ్ళ క్రితం రాసిన ఈ పాట. కాకపోతే బట్ రేపు అంటే ఈ 2-3 రోజులలో సుఖరామ్ నరసయ్య యూట్యూబ్ అఫీషియల్ అనే దాంట్లో ఒక పాట రిలీజ్ అవుతుంది. కళాకారుడా కన్నీటి జీవితం, ఓ కళాకారుడా సప్పట్లే నీకు భోజనం, ఏ దిక్కు లేకపోయినా ప్రజల పాటని ప్రయాణం, పూట గడవక పోయినా పాటంటే నీకు ప్రాణం, కళాకారుడా కన్నీటి జీవితం, ఓ కళాకారుడా సప్పట్లే నీకు భోజనం. పాట తొందరలో చేస్తే పాట చాలా బాగుంటది. అంటే కళాకారుని జీవితం ఏందో పాట రూపంలో తెలుసు. అంటే నేను క్లియర్ గా చెప్పిన అందులో ప్రతి ఒక్క కళాకారులు, ఇప్పుడు బయట ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులు పాపం వాళ్ళు ప్రభుత్వాన్ని అంటే తిరుగుబాటు చేసే దిశను కాస్త మరిచిపోయా, లేకపోతే భయపడా తెలియదు. ప్రభుత్వాలకు అర్జీ పెట్టుకుంటారు, మీరన్నీ మీ దండం పెడతా, మీ కాళ్ళు మోక్తా ఉంటామని అడుగుతుంటే నాకు ఏమనిపించిందంటే జీవితం అంటే ఆట బొమ్మ కాదు భయ్, ఇంకేదో ఉన్నదో దేవుడు, ఇంకేదో ఉంది లైఫ్ లో, అది వెతుకు ఫస్ట్. అంతే, వెతకకుంటా నువ్వు పాట అనే మాట ఈయనే ఉంటే కాదు. ఇప్పుడు నేను రామ్ నరసయ్య ఉన్నాడు, నేను నాకు అనిపించినప్పుడే పాట రాస్తా. ఇప్పుడు ఒక 6-7 months అవుతుంది మా వైఫ్కి బాగాలే, మా పూజ మాకు బాగాలేక, నేను ఎటువైపు ఇంటి చుట్టూ ఉండే పరిస్థితిలో ఉన్నా. నేను అయినా కూడా నాకు టైం ఎప్పుడో సార్ టైం దొరుకుతుంది కదా, నాకు బాత్రూమ్ పోయే టైం దొరికిన పాట రాసేస్తా, రాసేస్తా. బట్ నేనేమంటా అంటే మనం ఎవరం అనేది ఫస్ట్ మనల్ని మనం చదవాలి. అవును, అంతే. కళాకారుడు ముందుగా చేయవలసిన పనిదే అదే. మనల్ని మనం చదువుకున్న తర్వాత పక్కునికి చెప్పాలి, లేకపోతే సమాజాన్ని ఎట్టు తవ్వ పట్టిస్తారు పైన అర్థం కాదు. వాస్తవం అన్న. ఇప్పుడు చూసిన విప్లవాలైనా ఒక ఉద్యమాలైనా ఏదైనా సరే మన తెలంగాణలో పాట ఉంటేనే కానీ దానికి శంఖం అయితే ఊదరు. అసోంటిది అన్న, మీరు అనేక మందిని విమర్శించుకుంటూ పాటలు పాడారు కదా, ఎవరిని వాడిర్రా ఇట్లా వాడిరా అని తెలియకుండా అని చెప్పి. కానీ మరి అట్లాంటి పాట పాడినప్పుడు అంటే మన ఇంటోళ్ళు కానీ వదినమ్మ కానీ అమ్మ నాన్న కానీ ఎందుకు రామ్ నరసయ్య నువ్వు ఏదో ఒకటి చేసుకొని పాటలు పాడుతున్నావు, అన్నిటిలో బాగానే ఉన్నది, ఏదో ఒకటి మనకిట్లా ఎంత మంచిగా ఉండాలంటే నువ్వు ఎందుకు ఏదన్నా ఒకటి చేయొచ్చు, కానీ ఇట్లాంటిది మన ఇంట్లో అన్నారా అన్న, లేకపోతే నువ్వు చెప్తే వినాడు ఇంతే అని అనుకోని మన వాళ్ళు అనుకున్నారు? లేదు, ఇక్కడ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మా పూజమ్మ ఏమంటే నేను ఒక టైంలో నిజంగానే పబ్లిక్ లేదన్న ఇష్యూ బాగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందనే టైంలో నేను వేరే పనిలో ఉంటే కూడా అవసరమైతే ఆ పని ఆపి ఫస్ట్ ఇది రాసి ప్రజలకు చెప్పిన తర్వాత నీ పని నువ్వు చేసుకో అని చెప్పి ధైర్యం మొత్తం అక్కడి నుంచి ఇటనే నా బలం వాళ్ళే, నా బలహీనత కూడా వాళ్ళే. అది అన్న, వర్గీకరణ మందకృష్ణ అన్న జీవితం అంతా వర్గీకరణ అని చెప్పి లాస్ట్కు మీరు గూటం దెబ్బ అని చెప్పి పాటలు అయితే వాడిరన్న. ఆ పాట వాడిన కొన్ని రోజులకే వర్గీకరణ బిల్లు పాస్ అయింది, సుప్రీంకోర్టులో చెప్పిర్రు. దీనిపైన మీ ఉద్దేశం ఏందన్న? అంటే వర్గీకరణ బిల్లు పాస్ కాలేదు, బిల్లు పాస్ కాలేదు, కోర్టులో ఏమంటారంటే గత 10-11 సంవత్సరాల క్రితం అంటే బీజేపీ పార్టీ మొట్టమొదటిసారి మొన్న 10 సంవత్సరాల క్రితం అధికారంలో వచ్చినప్పుడు 100 రోజులలో ఏబిసిడి వర్గీకరణ పూర్తి చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పెట్టారు, వర్గీకరణ ఉద్యమం కొనసాగించారు. తదుపరి మళ్ళీ వీళ్ళు బీజేపీ మీద కూడా అనేకమైనటువంటి విమర్శలు చేశారు, అన్ని చేశారు. ఇక్కడ విషయం ఏంటి అంటే అన్న, వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ ఆర్టికల్ 347గా అంటే ఇవి ఆమోద ముద్ర తెలిపి పార్లమెంట్లో స్టాంప్ వేస్తే తప్ప వర్గీకరణ అమలు కాదు. అంతే. గతంలో ఉన్నటువంటి వర్గీకరణ అంటే అమల్లో ఉన్నటువంటి వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది చేసే రైట్ లేదు అని చెప్పి కొట్టేసింది సుప్రీంకోర్టే కదనా. అవును. అంటే ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగం కరెక్ట్ కదా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు తీసేసిరా? అవును.
లేకపోతే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మంచోడు కాదా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మంచోడు కాదా, అప్పుడున్నటువంటి జడ్జి కరెక్ట్ కాదా, లేకపోతే ఇప్పుడున్నటువంటి జడ్జి కరెక్ట్ కాదా, అంటే ఏంది అసలు అంతే. ఈ క్లారిటీ అయితే ఉండాలి. ఇంకోటి సరే అది నడుస్తున్న క్రమాన్ని పెట్టుకుంటే ఇక్కడ బీజేపీ పార్టీ మీద ఉన్న ఆ బరువునంతా తీసి రాష్ట్రాల మీదకి నెట్టేసింది. వర్గీకరణ జరగలేదు, చెయ్యొచ్చు అని చెప్పి ఒక సిఫారసు చేసిరు అంతే. అంతే ఒక ముచ్చట అంతే. వాళ్ళ మీద వాళ్ళ నెత్తి మీద ఉన్న బరువును తీసి వీళ్ళ నెత్తి మీద వేసిరు అంతే. ఇంకో అంతే కదా. ఇంకా విచిత్రమైనటువంటి అంశం ఏంది అని అంటే కొంతమంది నేను పుట్టిన సామాజిక వర్గం ఎస్సీ మాదిగా కాబట్టి మా బిడ్డలే కొంతమంది అన్న ఇది హర్షించదగ్గ విషయమే కదా అంటే నేను హర్షించదగ్గ విషయం అయి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా నువ్వు ఫైట్ చేయి. 30 ఏళ్ళ సంధి చేస్తున్నావు కదా, అవును ఫైట్ చేయి. కానీ ఈ రోజు ఏమైంది అని అంటే ఊర్లలో వెనకట వస్తువు మార్పిడి ఉండే, నీకు ఉప్పు పెడతా నాకు తొక్కు పెట్టు అనేటట్టు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏం కాదు, బీజేపీ పార్టీని గెలిపిస్తే వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రచారం చేసినటువంటి మందకృష్ణ మాదిగానే కదా. అవును. అంటే మరి మీరు హక్కుల మేరకు కొట్లాడినట్టు ఎట్లా అని నా క్వశ్చన్. అంటే మీ అభిప్రాయం ఏంటంటే పార్టీలకు ఆ పార్టీకి పనిచేసి నువ్వు అంటే నువ్వు నాకు వర్గీకరణ నేను గెలిపించామని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కు ఎట్లా అవుతుంది అప్పుడు? రాజ్యాంగ కొట్లాడలేదు. ఒకవేళ మీరు రాజకీయ ఎత్తుగడని అనుకుందాం, మందకృష్ణ మాదిగానే ఎత్తుగడే అనుకుందాం, వర్గీకరణ జరిగేదాకా అట్లా చేద్దాం అనుకుంటున్నాని ఒకవేళ మా జాతిలో పుట్టినటువంటి బిడ్డలు అనుకున్నప్పటికీ కూడా ఎత్తుగడ ఎట్లయితుంది? అది క్లియర్ గా ఓట్లు ఎయిరి ఇస్తారు, క్లియర్ గా ఉంది అన్న. ఎత్తుగడ ఎట్లయితుంది? అది గుట్టు ఎట్లయితుంది? గుట్టు తిప్పే చెప్తుండన్న. అంటే కిష్టాన్ని వాడుకొని వర్గీకరణ వాళ్ళు పెట్టారు ఇక్కడ క్లియర్. ఇంకోటి అంటే బీజేపీ రేపు రాజ్యాంగాన్ని యాగం చేస్తుంది, రకరకాలుగా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే అన్న రాష్ట్రాల వారిగా దాన్ని చేసేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది, చాలా కష్టం అవుతుంది కూడా. అవును. ఎందుకు అని అంటే వర్గీకరణ జరిగిందా అంటే ప్రభుత్వానికి నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. ఇక్కడ జరగవలసింది ఏంది, ఎంత లాభం ఉన్నది ఎంత నష్టం ఉన్నది అని చెప్పి తరాజాలు వేసి జోక్కున్న తర్వాతనే ప్రభుత్వం అపాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అన్న, చూద్దాం ఎంతకాలంలో చేస్తుందో అది కూడా. అంతే కదన్నా. ఇప్పుడు నేనేమంటా అంటే వర్గీకరణ న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం, అది జరగాలి. కానీ నాంచడం దేనికి అంటున్నాను. ఎందుకు ఎన్ని రోజులు పెట్టడం? నిజంగానే వర్గీకరణ మీద బీజేపీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల క్రితమే 100 రోజులలో చేస్తాను, ఇప్పటిదాకా చేయలేదు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మా బిడ్డలు ఇంకెంత గొప్పగా జీవిద్దురో కదా. ఎంతో మంచి మా నాశనాలకు, మా సావులకు, మా ఈ గతి లేని బతుకులకు బీజేపీ కారణం కాలేదా అంటున్నా నేను మందకృష్ణని. అవును అన్న, దానిపైన ఏమన్నా నేను అందుకే ఏమంటున్నాంటేనా నేను చాలా క్లారిటీతో ఉన్నా ఈ విషయానికి వస్తే. ఎందుకు క్లారిటీ నేను అంటున్నా అంటే మేము ఓట్లు వేసిన తర్వాత నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, బీజేపీకి ఓట్లు వేయండి వర్గీకరణ జరుగుతుందని చెప్పుకొచ్చిన తర్వాత ఓట్ అంటే ఏంటిది? ఓట్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఓట్ అనేసరికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు. ఓట్ అంటే అంబేద్కర్. అవును. మీ వర్గీకరణ కోసం అంబేద్కర్ని బీజేపీ పార్టీకి కట్టబెడుతున్నారా? అర్ణంగా ఇస్తున్నారా? ఇరిటం ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు అసలు? ఈ క్లారిటీ నేను అదే అడుగుతున్నా. నాకు క్లారిటీ, నేను అదే వర్గంలో పుట్టినా కదా. అంతే. అడిగి నేనేమంటున్నా అంటే రామ్ నర్సే అనేటోడు ఆత్మగౌరవంగా చనిపోవాలి, ఆత్మగౌరవంగా బతకాలి అనుకుంటున్నాను. అవును. కాబట్టి నా ఓటేస్తేనే ఇచ్చేటువంటిది నాకొద్దు. క్లియర్ గా ఓపెన్ గా ఇవాళ నా జాతి బిడ్డలు నన్ను వ్యతిరేకించినా నాకు ఇబ్బంది లేదు. మన ఆత్మగౌరవం పాట రాసిరానా చేస్తారా? ఇక అన్న మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద మీరు దాదాపు ఎవ్వరు చేయనటువంటి ఒక పాట పాడిరాట, గుంపు మేస్త్రి అని. అదొక కొంచెం మా ప్రేక్షకుల గురించి కొంచెం. ఆకాశమంతా పందిరి వేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి విరిసి అంచుల తొక్కుకు అమ్మకు చెప్పా ఢిల్లీకి పోయి కొడుకును కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాయే మెచ్చి మెడల దండేసిండ్రో తన కుల పోళ్లను కూడేస్తుండో కా గుంపు మేస్తిరి గుణమేందో దినదినము చూడండో. ఈ పాట చేసి అదే అన్న. ఇప్పుడు చూసినట్టయితే అందరిని అడిగే క్వశ్చన్లు కాకుండా నేను అడుగుతున్నా, దాదాపుగా మీరు చిన్నప్పటి నుంచి ఒక డప్పు కొట్ట నీకు పోతే ఆ నుంచి ఎలా కొడితే మళ్ళొచ్చి నువ్వు ఎట్లయినా సరే నా సంకల్పం గొప్పది కాబట్టి నువ్వు ఇవాళ ఇంతమంది పిలుస్తున్నారు, ఇవాళ సుక్కరాం నర్సే అంటే తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు.
అటువంటిది ఇలా ఏ విలేజ్లో చూసినా కానీ గంజాయికి బానిస అసలు చిన్న చిన్న వాళ్ళు ఎంతో మంది ఆగమైపోతారన్న. దాని గురించి పాట రూపంగా ఏమన్నా రాసిండ్రా అన్న? మీరు చెప్పదలిచింది ఏమన్నా, ఏం చెప్పాలి? అంటే నేను మంచిగా అడిగినప్పుడు నేను ఏమంటే నేను ఈ మధ్య కాలంలో ఈ గంజాయి అనేది ఆ గంజాయి తీసుకునే ఆ చిన్న చిన్న పిల్లలు. పిల్లలు ఎవరైతే దుర్బుద్ధి కలిగినటువంటి ఫైల్ మోడల్ కావచ్చు, లీడర్లు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఈ దొంగ పని చేసేటోళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి వీళ్ళు ఆసరయ్యారు ఈ టైంలో. ఈ టైంలో అదే ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా చాలా తప్పు ఉంది పెద్దన్న. ఎట్లా అన్న? ఎందుకు అని అంటే నా కొడుకు ఏం చేస్తుండో నేను చూసుకోవాలి కదన్నా. ఖచ్చితంగా కదన్న. అంతే అంతే, అవును. కొడుకు ఏది అడిగితే అది కొనిస్తుంది. అంతే. నాకు తెలిసిన అబ్బాయి, ఒక అబ్బాయి ప్రస్తుతం ఆ తమ్ముడు బయట లేడు, జైల్లో ఉన్నాడు, చదువుకుంటుండు. నాకు బైక్ కొనిస్తలేవని చెప్పి వాళ్ళమ్మ పుస్తల తాడు కుదబెట్టి కోనిచ్చేదాకా కూడా వాడు అలిగి కాలేజీ పోలే. వాళ్ళమ్మ అప్పటికప్పుడు పుస్తల తాడు కుదబెట్టి మరి ఫైనాన్స్ లో వానికి బండి ఇప్పించింది, బైక్. వీడు వాళ్ళ చేతులు ఉన్నట్ట, వాళ్ళు వీడి చేతులు ఉన్నట్ట. ఈ అమ్మ నాయననే ఈయన చేతులు ఎవరిని ఖరాబ్ చేస్తారు? తల్లిదండ్రులే. వాడు బైక్ తీసుకొని పోయి లేకపోతే పోరుని ఎక్కించుకపోతాడు, లేకపోతే ఇంకొని గుద్దుతాడు, ఇంకేదో చేస్తాడు కదా. కానీ మనం ఆత్మగౌరవంగా మనకు ఒక వాళ్ళకి పుస్తల తాడుని మించినదే లేదు. అటువంటి దాన్ని నువ్వు బేరం పెట్టినావంటే ఏంది కథ? తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులకు అనేటోళ్ళు ఖచ్చితంగా సోయి ఉండాలి. నేను కూడా కడుపు నిండా 3 పిల్లలకు అనుకున్నా. నేనేమంటున్నా అంటే మనం పిల్లలు నేర్పుకోవాలి. రెండోటి, ఈ పిల్లలు అదొక స్టైల్ అప్. సిగరెట్ చేతిలో పట్టుకోవడం, లేకపోతే చేతి మీద వేసి కుక్కలు నాకినట్టు నాకడం, ఇదంతా వీళ్ళకి ఏంటంటే ఒక ఫ్యాషన్. అవును. ఆ ఫ్యాషన్ వల్ల లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది అనేటువంటి కొన్ని రోజుల వరకు అది. అంతే. తర్వాత అది తీసుకున్న తర్వాత, మత్తు తీసుకున్న తర్వాత తల్లి కూడా వానికి శృంగారపు స్త్రీలాగా కనపడుతుంది. తల్లి కూడా, చెల్లె కూడా మత్తులా ఎన్నో దారుణాలు చూస్తున్నాం కదా. ఏమైనా అవగాహన కోసం ఏమైనా పాట పాడిరా? నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, తొందరలో చేస్తాయి. అన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి. నాకు కొంచెం మా పూజమ్మకి హెల్త్ బాగలేక ప్రాజెక్టులు అన్నీ ఆగున్నాయి. గంజాయి ఏమై ఎంజాయి, గంజాయి ఏమై ఎంజాయి, కన్న తల్లినైనా కాటేస్తది, గంజాయి ఏమై ఎంజాయి, అక్క చెల్లని తేడా దానికి ఉండది, అక్క చెల్లని తేడానే దానికి ఉండది, కన్న తండ్రి నైన గొంతున కత్తి పెట్టి నరికి సంపుతది, గంజాయి ఎంజాయ్ తాను చేస్తున్నాను. వాయు వరుస లేకుండా నిజంగా ఇది గంజాయి మత్తులో ఉంటుంది కదా. వాడు కాదు అప్పుడు. ఎందుకనంటే మీ ఆదర్శం మొత్తం కష్టాలతో కూడుకొని ఇలా ఏదైనా మా అయ్య పేరు అమ్మ పేరు నిలబెట్టాలా? గంజాయి తీసుకునే బిడ్డలకు కూడా, పిల్లగాళ్ళకు కూడా, ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలు, మగబిడ్డలు ఉంటే మగబిడ్డలు ఏమంటే మీ అమ్మ తీసిన నొప్పులను గుర్తు చేసుకోండి. మీరు ఇంత గంజాయి తాగే వయసు వచ్చింది అని అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని పూటలు పస్తులు ఉన్నారో మీరు కడుపు నుండి తింటేందుకు. అవును, అంతే కదన్నా. ఇంకొకటన్నా, ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన నల్గొండ జిల్లా తీసుకున్నట్టయితే మొత్తం విప్లవాల పాటలు, ప్రశ్నించే పాటలు, ఆ పాటలే వాడతారు. కరీంనగర్ అట్లా వరంగల్ తీసుకున్నట్టయితే జానపద పాటలు వాడుకుంటూ, వాళ్ళు ఫోక్ సాంగ్స్ ఇట్లా వాడుకుంటూ వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటూ ఇట్లా దాదాపు చాలామంది సెలబ్రిటీలు అవుతారు, సంపాదించుకుంటారు కదన్నా. అట్లాంటిది మన దాంట్లో మీరు ఇట్లా ఒకటి క్రియేట్ చేయొచ్చు కదన్నా. సుక్కరామ్ నర్సన్ అఫీషియల్ ఒక ఛానల్ ఒకటి చేసి అనేకమైన ప్రశ్నిస్తారు కదా, మన ఛానల్ తరపున మీరు ఒకటి పెట్టుకొని ప్రశ్నించవచ్చు కదా అని. ఇప్పుడు నాకు పెట్టినాం నిన్న మొన్న సుక్కరామ్ నర్సన్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అలా ఉంది. అయితే నేనేమంటేనా, నేను అదే క్లియర్గా చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా. రామ్ నర్సే ఎంటర్టైన్మెంట్ కళాకారుడు కాదు, వీధి కళాకారుడు అసలే కాదు. చెప్పిండి అన్నిటలా చెప్పిండు. కానీ కాదు, ఎందుకు అంటే నేను ఏదైనా చెప్పాలనుకుంటే ప్రజలకు అక్కరొచ్చేదో, లేకపోతే ప్రజలకు మెసేజ్ చెప్తా అంతే. అంతే. ఇప్పుడు వాడు నా ఎదురుగా లంగా ఉన్నాడు, వాడు లంగా భయ అని చెప్తాను పక్కకు వాడికి. ఇంటవైనా నీ ఇష్టం, అంతే, అది నీ ఇష్టం. నా మనసుకు అనిపించింది చెప్పేస్తా అంతే. అంతే. ఇంకొకటన్నా, దాదాపుగా మీరు పార్టీల నాయకులు అందరి గురించి పాట పాడారు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపుగా ఇప్పటి వరకు మీ నారాయణపురంలో మొన్న గిట్ట వర్ధంతి జయంతి చేసిండ్రు. ఎందుకన్నా అసలు అంటే వేరే ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళకి ఇట్లా నక్సలైట్లను పిలిపించి తూటాలు వేల్చి అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఎంతో మందిని చంపారు. అది మీ కళ్ళ ముందుకు అనిపించింది. వాళ్ళ కూతురు రాగానే మీకు ఎందుకు ఎక్కడి రాజా అన్నారు, ఓ రాజా అంటే మీకు అంటే ఎందుకు పడాలనిపించింది అన్న? నేను తెలంగాణ
అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అనేటువంటి ఉమ్మనీరులో పెరిగిన కాబట్టి అడిగిన. ఇక అది పెరగనున్న సంగతి నాకు తెలియదులే, కానీ నేను ఎన్నే పుట్టినా ఎన్నే పెరిగిన, నా కూరాడు ఎన్నే ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతా. ఎందుకు అడుగుతానంటే మాతో పాటు ఇదే తెలంగాణ ఉమ్మనీరులో పుట్టినటువంటి బిడ్డలు వేలాదిగా చనిపోతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి గొంతు ఇలా మా హక్కుల కోసం కొట్లాడితే అంతకులే సంతాప సభలు పెట్టినట్టుగా మాట్లాడితే ఎట్లా చేస్తారు? అడగాలి కదా. అవునవును, అందుకోసం అడిగిన. ఏం మనకేమైనా శత్రువులు వాళ్ళు? ఎవరికి ఏం కాదు కానీ వాళ్ళకు అవసరమైతే ఒక రాష్ట్రాన్ని కొనగలిగే మనుషులు వాళ్ళు. అంతే. నాకు గట్టిగా మాట్లాడితే ఈ పూట తింటే తెల్లారి పుట్టకూడదు అన్న. ఇంకొకటి అన్న, దాదాపు ఏపూర్ సోమన్నకు మీకు మళ్ళీ బంధుత్వం దోస్తానం కలిసిందా అన్న? ఇంకా ఏలే, 1-2 సార్లు ఏదో వేదిక మీద కలిసినాం. ఏపూర్ సోమన్నకు ఏ చేద్దామన్నా మా తమ్ముడు సుక్కరాం నరసయ్య నాకు అడ్డుకుంటూ ఏమంటారు లేదన్నా. నేనేమంటే సోమన్నకు నేను శత్రువుగా కనిపిస్తుండొచ్చు. అదే అది మొన్న అల్ల నుంచి అల్లకి వచ్చి బీఆర్ఎస్ లో కడుకోమని వెంటనే పాట రిలీజ్ చేసిరుగా. నేనేమంటున్నంటే క్లియర్ గా, ఒకవేళ దీని నుంచి అన్న ఇంటే మంచిదే, ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుని నాకు ఇబ్బంది లేదు. నేనేమంటా అంటే సోమన్నకు నేను సుక్కరాం నరసయ్య శత్రువులకు కనపడుతుండొచ్చు, అది నా తప్పు కాదు, నీ ఇష్టం, అది ఎట్లా తీసుకుంటా అనేది. నేను క్లియర్గా ఏం చెప్పిన అంటే నా శత్రువు నా మరణం అయి ఉండాలి అన్న. నేను అంటే వాడు చాలా బలవంతుడై ఉండాలి, వాడు రాజు అయి ఉండాలి, అది రాజ్యం అయి ఉండాలి. నేను వ్యక్తితోని పోటీపడి వ్యక్తితోని కొట్లాడేటోని కాదన్నా. నేను క్లియర్గా ఏమంటే సోమన్నకు నేను శత్రువు కనపడవచ్చు, కానీ సోమన్న 100 జన్మలు ఎత్తినా నాకు అన్నయ్య శత్రువు కాదు. ఎందుకు కాదు అంటే ఆయన ఎక్కడున్నా బాగుండాలనుకుంటాం, బదలాం కావద్దు అనుకుంటాం. ఇప్పుడు మా నాయన రోజు తాగొచ్చి లేదో మా అమ్మను కొట్టడమా, లేకపోతే ఇంకేదైనా ఇల్లు ఆగం చేయడమా, ఉన్న ఆస్తులు అమ్మేయడమా, ఇంకేదో చేసిండు అనుకో, మా నాయన చనిపోయిండు అని చెప్పి వీడు తాగి చచ్చిపోయాడు, లేకపోతే ఇంకేదో చేసి చచ్చిపోయిండు అని చెప్పి తలగొరకు పట్టకుండా అయితే ఉండం కదన్నా. ఉండం కదా. కాను సోమన్న కూడా ఏం చేసినా ఆయన ఆత్మగౌరవంతో బతకాలనేది మా ఇంటెన్షన్, అంతే. అన్న, దాదాపుగా మీరు రాష్ట్రం అంతా తిరుగుకుంటూ 2 తెలుగు రాష్ట్రాలలో తిరుగుకుంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను తెలుసుకొని పాట రూపంగా పాటలు పాడే మీరు ఆత్మగౌరవం అంటే ఇంకా మనం ఆగమైపోతున్నాం అని చెప్పి మీరు ఒక ఉన్న యువకునిగా మీరేదైనా కొనసాగించవచ్చు అన్న. ఈ మన ఆత్మగౌరవం కాపాడుకుంటూ మనము ఆర్థికంగా కోసం చేసుకుంటూ మీరు, ఎందుకంటే అన్ని ఇబ్బందులు లేకుండా ప్రజల తరపున ఉంటారు కదా, ఆ ప్రజల తరపున మీరు గిట్ట ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే సుక్కరాం నరసయ్య నాయకుడు కాదు, అవును, రెండోటి అంతకంటే కళాకారుడు కాదు. నేను అది కూడా ఒప్పుకోను. ఎందుకు అంటే కళాకారులకు ఒక దౌర్భాగ్యమైనటువంటి ముద్ర ఉంది ఈరోజు, పైసలు ఇస్తే ఏమైనా చేస్తారని. అది నేను మొయ్యలేను, ఉనకడ పైసలు తీసుకున్నాను. పాటమ్మ భిక్షపతి అన్న ఒక మాట చెప్పింది కదా, కళాకారులుగా పుట్టినందుకు కుమిలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఒకప్పుడు, కానీ మనకి పెద్ద అదృష్టం. అది ఒకప్పుడు పాట లేకపోయినా సుక్కరాం దాంట్లో డౌటే లేదు, కానీ ఆ విలువలతో కూడుకున్నటువంటి పాట ఇప్పుడు లేదు అంటున్నా. ఇప్పుడు లేదంటారు. అదే భిక్షపతి అన్న రాసిండు, కళాకారుల ఈ పుట్టనందుకే కుమిలిపోయే వాళ్ళు ఎందరో, అవును, నువ్వు లేకపోతే మేము ఈ లోకంలో మేమెవరు అని చాలా గొప్పగా రాసిండు ఆయన. అబ్బో, చాలా గొప్పగా రాస్తాడు ఆయన. అన్న పాపంతో ఆయన బతుకుంటే ఇంకా మంచిగా రాసిన. అవునన్నా, నాకు తెలిసి అందరూ కళాకారులు, అందరు అంటే అందరు వాళ్ళది మరి చూసో తెలుసో మీకు వాళ్ళని ఇట్లా కాదు ఇట్లా ఉండాలన్నా అని చెప్పి ఒక మెసేజ్ అయితే ఇచ్చారు కదా. మరి మీకు నచ్చిన కళాకారుడు ఎవరన్నా? అంటే ఒక్కరు ఉంటారు కదా అన్న, ఇప్పుడు ఏదన్నా ఒక పాటల పెద్ద గీళ్ళని చూసి నువ్వు అన్నావు కదా, ఒకగానొక టైంలో ఏపూర్ సోమన్న మీ పాటలు అంటే నాకు ప్రాణం అన్న, నేను మీ పాటలు చూసుకుంటూ నేను పెరిగినోని, నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదా అని అన్నారు. అంటే మీకు ఎవరన్నా ఉన్నారా ఇష్టమైన గాయకుడు? నాకు చాలా మంది ఇష్టం. గోరెటెంకన్న కావచ్చు, ఎవరు సోమన్న కావచ్చు, గద్దరన్న కావచ్చు, గర్జనన్న కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారన్న. వందే మాత్రం సీనన్న కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు నాకు ఇష్టం. అంటే నారాయణపురం మండలం, మీ మండలం తీసుకున్నట్టయితే తుపాకుల మోత ఎక్కడ చూసినా కానీ అప్పుడు పోలీస్ స్టేషనే లేపేసారు కదన్నా. ఆ విప్లవాలలో పోయే బిడ్డల గురించి, అమరులైన చాలా మంది, వాళ్ళ గురించి ఏదన్నా స్మరించుకుంటే ఒక పాట పాడతాం అన్న. త్యాగాల మాగాని తను వెళ్ళగన్నది గదనో, విప్లవ విత్తనం వడివమ్మ ఒడిలోన విసరేసినాది గదనమ్మో,
21 నాడు పేరు పెట్టినట్టు ఏడబుట్టిరో గాని ఏడ పెరిగిరో గాని 21 నాడు పేరు పెట్టినట్టు అడివన్నలని పేరు పెట్టినారమ్మో వాళ్ళు విప్లవ వీరులై నిలిసినారు గదానమ్మో. నెక్స్ట్ సినిమాలో పెట్టే పాట ఇది. యుద్ధం ఎవరి కోసం అని సినిమా చేస్తున్నాం. సూపర్ అన్న. ఇక దాదాపుగా తెలంగాణ కోసం గద్దార్ అన్న 2 రాష్ట్రాలల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో నేను గద్దార్ అన్న పాటలు చూసుకుంటాడు వీరు అంత పెద్ద స్టార్ గిట్లా అన్నాడు. 2 రాష్ట్రాలల్లో విపరీతమైన మన గద్దార్ అన్న తెలంగాణ కోసం నా తెలంగాణ నాకు రావాలని చెప్పి కొట్లాడి పాట పాడితే ఇప్పటి వరకు అమరవీరులకు ఏ పార్టీలు న్యాయం చేయలేదనుకుంటున్నా. నాకు తెలిసి అందరూ అడుగుతున్నారు, వాళ్ళ అమరవీరుల కుటుంబాలను ఒక్కొక్కసారి ప్రశ్నిస్తుంటే అడుగుకుంటున్నారు. వాళ్ళది ఎట్లా ఉందనంటే అసలు అంటరాని వాళ్ళు అమరవీరులు అయ్యారని అనుకుంటాను నేను. తెలంగాణ కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరో వీళ్ళే అయినారు. తప్పేం లేదు అనుకోవడం. అంటే నేనేమంటే వాళ్ళు ఇక్కడ చాలా ఎప్పుడు న్యాయం జరుగుతుంది. చిత్రమైన విషయం ఏంటి అంటే స్కూలు రేపటి సమాజం బాగుండాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు చాలా అవును నిబద్ధత కలిగి ఉండాలి. విద్యార్థికి చాలా అద్భుతమైనటువంటి బోధన చేయాలి. సమాజంలో వాస్తవాలు తెలవాలి, వాస్తవాలు మాత్రమే ప్రచారంలో ఉండాలన్నప్పుడు కవులు, గాయకులు, కళాకారులు అనేటోళ్ళు నిజమైనటువంటి ప్రచారం చేయాలి. ప్రశ్నిస్తూనే ఉండాలి, పాట పాడుతున్నాను తెలియజేస్తున్నారు ప్రజలకు. నిజమైనటువంటి ప్రచారం చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంతే. అది ఇక్కడ విషయం ఏంది అని అంటే ఆ రోజు 1200 మంది చనిపోవడానికి బలమైనటువంటి కారణం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, అక్కడ ఇక్కడ పోల్చుకుంటే ఇంచుమించు ఒక 6,500 మంది చనిపోయారు. ఈ మరణాల వెనుక ముఖ్య కారణం పాట అయి ఉంటది, బాగా గుర్తుపెట్టుకోవాలి. అవును, చాలా పెద్ద కామెంట్ ఇది. పాట అయి ఉంటది. ఎందుకు పాట అయి ఉంటది అంటే ఒక నాయకుడు మాట్లాడితే దుఃఖం రాదు. నాలాగా చదువు చక్కగా రాకపోయినా ఒక గాయకుడు వచ్చి పాట పాడితే తల్లి కడుపులో బిడ్డ తంతున్నప్పటి నొప్పిని కూడా చెప్పగలుగుతుంది. పాట ఒక్కటే చెప్పగలుగుతుంది. వాళ్ళ మరణాలకు ఈ పాట కూడా కారణమైంది. మరి వాళ్ళ మరణాలను ఆ రోజు గొంతెత్తి పాడిండ్రు. వాళ్ళు చనిపోవడానికి కూడా మీరు కొంత కారణమయ్యారు ఉద్యమంలో భాగంగా. మరి చనిపోయినటువంటి కుటుంబాల పక్షాన నా కొడుకు నిలబడేది. అదే ఎందుకు నిలబడతలేరు అని. ఎందుకు నిలబడతలేరు అంటే ఆల్రెడీ ఇల్లు మునిగి దగ్గర ఏముంటది, కడుపుగాలిన తల్లి దగ్గర. అవును, వీళ్ళకి కావాల్సింది ఏంది? బిస్కెట్లు కావాలి. అదే వీళ్ళకు బిస్కెట్లు కావాలి. ఎవరు లీడర్ లేరు ఉంటే ఆడికే చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు కడుకుని నిలబడతారు అంతే. ఈ బిస్కెట్లు అంటే ఏం తింటే మీకు తెలుసు కదా, బిస్కెట్లు కావాలి వాళ్ళకి అంతే. కాబట్టి వాళ్ళ గురించి అట్లా అన్యాయం జరుగుతూనే ఉంటది. కొడుకులారా ఏమాసించి నేల రాలిండ్రో, బిడ్డలారా ఏమాసించి కాలిపోయిండ్రో. కొడుకులారా ఏమాసించి నేల రాలిండ్రో, బిడ్డలారా ఏమాసించి రాలిపోయిండ్రో. మీరు కలలు గన్నా తెలంగాణ రాలేదో, నేటు దొంగల చేతుల విలపిస్తా ఉందో. చదువుకని మీరెళ్ళి సమరాలు చేస్తుంటే సంబూర పడిపోతివి. సచ్చినా నా కొడుకు అమరుడైతాడని ఆశలెన్నో పడితివి. కండ్ల ముందే మీరు కాలుతున్న కంట నీరు జారలేదురా. అంటే కొడుకు చచ్చిపోతే కూడా నా కొడుకు తెలంగాణ రాష్ట్రానికి వేలాది తల్లుల గర్భం నుంచి నిర్మాణమైనటువంటి బిడ్డలకు అణవులో మెతుకైతాడని కొడుకు చనిపోతే కూడా కన్నీళ్లు పెట్టలేనటువంటి స్థితిలో మీ పాట ప్రేరేపించింది కదా. అవును, ఇప్పుడు ఎందుకు వాళ్ళ పక్షాన మీ పాటలేదు? అంతే కదా, ఎందుకు మర్చిపోతారు? ఎందుకు మొన్నటిదాకా ఏంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు జోకిరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జోకుతారు. మీ బతుకంతా జోకుడేనా? అంతే. ఇంకొకటి అన్న, ముఖ్యంగా పాట లేనిదే మన తెలంగాణ రాష్ట్రంలో పాట ఉంటేనే ఒరి కోర్చిన పాటే, బోనాలు పెట్టిన పాటే, కామెడీ ఆడిన పాట, అన్ని పాటలే కదా. అటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కొంతమందికి ఏం ఉద్యోగాలు ఇచ్చినారు? మరి ఈ ప్రభుత్వం అంటే అసలు కళాకారులకు న్యాయం అన్నది ఎట్లా జరగాలన్న నీకు తెలిసి? అంటే నేనేమంటున్నట్టే, నాకు బాగా గుర్తుపెట్టుకోవాలి, దీనికి సపరేట్ ఒక జోనే ఉండాలన్న. గత ప్రభుత్వంలో జోనే ఉండాలి. 550 మందికి పరిమితమైనది కాదు తెలంగాణ కళాకారులు అంటే రోజు ఒకటి పుట్టుకొస్తాడు. నువ్వు ఎట్లా లెక్కేస్తావు? అంతే కదా, ఎట్లా లెక్కేస్తావు అన్న? దాని కొలమానం లేదు దానికి. అవును, ముఖ్యంగా
ఇక్కడ చిన్న బాధ కలిగిందంటే పాట పుట్టేటువంటి కుటుంబమే ప్రతి ఒక్కటిడ. అవును, అది ఏ కులం అన్నా కావచ్చు, ఏ వర్గం అన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును, సాహిత్యం ఉంటుంది. ప్రతి ఇంటిని సాహిత్యం తాకి ఉంటుంది తెలంగాణలో ఏ గడపకు పోయినా. అవును. కాబట్టి కళాకారుల్ని అంచనా వేయడం, లెక్క వేయడం, కొలమానం వేయడం అనేది జరగని పని, అది కుదరని పని. ఆహా. అయితే నేనేమంటున్నాంటే ఎంతో కొంత మేరకు ఒక స్కేల్ తీసుకుని ఆ స్కేల్ కి సంబంధించి ఇంతమంది ఇంత జోన్ అని సెట్ చేసిర్రు. గతంలో ఉన్నటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం కూడా గత ప్రభుత్వం ఇవ్వడం కూడా అక్కడ ఏం చెప్పారు, ప్రజల బాధలు తీసుకొని పోయి ప్రభుత్వాలకు ఏం చెప్పలే. అవును, ప్రభుత్వ ఇది clarity ప్రభుత్వ లేదు. పథకాలే ప్రజలకి చెప్పారు. నేను తప్పు చెప్తలేను, ఉన్నదే అంతే, చెప్తాను. వాస్తవం. వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే నాకేం ఇబ్బంది. ఆ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కళాకారులు ప్రజల సమస్యను తీసుకొని పోయి ప్రభుత్వాలకు ఏం చెప్పలేదు. చెప్పలేదు, వాస్తవం. ప్రభుత్వం ఏం కట్టలు కట్టిందో ఆ కట్టలు కట్టిందో వీళ్ళు మోపులు మోసారు గొంతుల ద్వారా. పాటలు పాడి Yes. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేటువంటి పనిని కూడా వాళ్ళు కట్టిన కట్టలన్నీ వీళ్ళు మోపులు మోస్తున్నారు గొంతులల్లా. అంతే. ఇప్పుడు అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు వీళ్ళకి. అంతే. మీరు చేసింది ఏంది, వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ రావడం కోసం మీ ప్రచారం. అంతే. అంతే. ఈ 5 ఏళ్ల కాలం పాటు మీకు జీతాలు ఎంచుకుంటే వీళ్ళ ప్రభుత్వం మళ్ళీ రావడానికి. మళ్ళా రాని ఫస్ట్ సారి వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నాడు, అయ్యా తెలంగాణ ఉద్యమంలో నువ్వే నాయన జాతిపితం అని చెప్పి ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి చేసిన 5 సంవత్సరాల కాలం పాటు చెరువులు దోపిండి, గిరువులు దోపిండి అన్ని ఏం ముచ్చట చెప్పారు మీరు. మా బాధలు ఏం చెప్పలే, ఆయన చేసింది చెప్పారు. రెండోసారి అధికారంలోకి తెచ్చారు. ఇక్కడ కూడా కళాకారుల పాత్ర గొప్పదే. అవును, ఇక్కడ కూడా వీళ్ళు బాంచగాన్లే, ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటారు, వీళ్ళు బానిసత్వంలో ఉన్నటువంటి బిడ్డలే. అవును, అంతే కదా. కాదంటలేం, కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే 25,000 జీతం అనేటువంటి టిప్ వస్తుంది కదా, నెలకు టిప్ వస్తుంది కదా. ఆ టిప్పు బార్ షాప్ లో చేసే పోరగానికి కూడా వస్తుంది. 25,000. నిజమన్నా. అంటే నేనేమంటున్నా అంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళని పోసిర్రు, ఈ ప్రభుత్వం వీళ్ళని పోస్తారు. అంటే సుక్కరాం నరసన్నకు ఒకవేళ నస్తే ఉద్యోగం వస్తా అంటే చేస్తారన్నా? నేను ఒక విషయం అన్న, అరే నాకు ఒక క్లారిటీ ఉంది ఓపెన్ గా. అంటే మరి ఇట్లా అనొచ్చు అనరాదో తెలియదు. ఏమంటా అంటే నేను మనిషిని గొర్రె పిల్లని కాదు. అవును, కొననీకి. నేను గొర్రె పిల్లని కాదు. రెండోటి నేను అంగట్లో లేను, నా ఇంట్లో ఉన్నా కదా. అంతే. అంటే నేను చేయలేను అన్న. ఇంకోటి నౌకర్ అనేది ఈ పాట అనేది కాదు, నేను ఏడా కూడా నౌకర్ చేయలేను, నత్వని కాదు. ఎందుకు అని అంటే యజమాని మా నాయన కాదు. అంతే. ఇప్పుడు అన్న కాబట్టి నాకు వచ్చిందన్న, గద్దార్ అన్న ఉన్నాడు. ఎక్కడ ఏ జరిగినా నేనున్నా అన్న అని చెప్పి ప్రతి పక్షాన పాట పాడినన్నా. ఎక్కడ ఏ నేనున్నా అని చెప్పి ఓరు అంటే మాకు పెద్దన్న ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు, అన్న వస్తుంది, గద్దార్ అన్న వచ్చిన పాట పాడుతుండు. సుక్కరాం నరసన్న అసలు ఏం చేయాలనుకుంటున్నా తెలంగాణ, అసలు ఈ ప్రజల తరపున ఇన్ని పాటలు అయితే వాడినావు, ప్రశ్నించినావు. వీళ్ళు రాజకీయ నాయకులు అడగలేంది, నువ్వు సింగర్గా పాట పాడగా పాటగానిగా అడిగినావు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్న? నీకంటే ఏంటి, నేను ఒకటే చెప్పినావు, నాకు అర్థమైపోయింది. నేను ఒకరి దగ్గర జీతం చెయ్యను, ఒకరు చెప్పింది నేను వాడను, నేను వేరే పాటలు నా పాటను నేను వేరే విధంగా నేను వాడలేను, ప్రశ్నించడానికే వాడతాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్న? నేను ఒకటి ఏం చెప్తా అంటే, కాలం సహకరించి మరణం లేటుకు వస్తే ఆ వచ్చే టైం ఎంత అవుతుంటుందో, మరణం కోసం లెక్క వేయలేం కదా. ఆ టైంలో అది వచ్చేలోపు టైం ఉంటే ఇక్కడ తెలంగాణలో, అంటే ఓన్లీ తెలంగాణ గురించి చెప్తున్నాను, మన తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి భయ్యా, కేవలం ఒక బహుజన ఉద్యమం మిగిలిపోయింది. నువ్వు రజాకార్ల కంచెలు మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా రెడ్డిలు వేలమలు మాత్రమే పరిపాలించారు. తెలంగాణలో ఈ తెలంగాణని బహుజనులు ఏలవలసినటువంటి బాకీ ఉన్నది. ఆ బాకీ తీర్చేందుకు అనేకమైన బాణీలు కడతా, బహుజనులకు వినిపిస్తా. అంటే నాకు అవకాశం దొరికినప్పుడే, సందర్భం కుదిరినప్పుడే ఆ ప్రయత్నం చేస్తా. ఈ బహుజన జాతులు ఎవరైతే ఈ స్వతహాగా ఎలాంటి స్వార్థం లేకుండా బహుజన రాజ్యాధికారం రావాలనుకునే బిడ్డలు ఎవరుంటే వాళ్ళు దీంట్లో కలిసి వస్తారు. తొందరలో ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేస్తా. అంటే నేను ఇంకో విషయం ఏంటంటే, ఈ దేశంలో నాకు ఒక కులాలు బహుజనులు అని చెప్పినా కాబట్టి చెప్తున్నాం, బహుజన ఉద్యమాన్ని తీసుకొస్తాం, నెత్తి మీదకి తీసుకుంటాం, దాన్ని ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటేనా, నాకు ఛాలెంజ్ మీ ఛానల్ నుంచి, అగ్రహారమైనటువంటి హిందువులు అనుభవించినంత స్వేచ్ఛ ఈ తెలంగాణలో, ఈ దేశంలో ఎవరన్నా అనుభవించి ఉన్నోడు ఉంటే వాడిని రమ్మను, నా జీవితకాలం పాట బంద్ చేస్తా, రాయడం బంద్ చేస్తా.
ఎవరు హిందువులేడా? ఎవరు గారు హిందువులు? అగ్రహారంలో ఎవడైతే పుట్టిడు వాడే హిందువు. మిగతా వానికి ఏం అర్థం కాదు, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం అగ్రవర్ణం అవుతారన్న. ఎవరి కాళ్ళు మాట్లాడుతుంటారు అట్లా. అంటే అన్న దాదాపు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం వచ్చిందన్న. అన్ని కలిపి బహుజనం అని చెప్పి ఎంతో మంది సంఘాలు పెట్టారు కదన్న. వీళ్ళందరితోటి సంఘాలతోటి కానీ ఇట్లాంటి వాళ్ళతో కానీ ఏమన్నా అయ్యే పని ఉంటుందన్న? ఎందుకంటే మీరు గిట్ట రానున్న రోజులలో ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీకి. నేను ఒకటి చెప్తున్నా, ఆర్ కృష్ణ అన్న బీసీ సంఘం పెట్టిండా, ఎమ్మెల్యేగా టీడీపీ ఎలిమినార్లో గెలిచినాడు. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పోయినాడు. ఇంకొక ఆయన బీసీ సంఘం పెట్టి ఒక్క లీడర్కి మాత్రమే ఇస్తారు ఉప ఎన్నికలల్లో. ఇంకొక ఆయన సంఘం పెట్టి మన మునుగోడు నుంచి అనేకమైన సంఘాలు జరిగినాయి అన్న. ఇట్లాంటి సంఘాలు అనేది పార్టీల కోసమే సంఘాలు పుడుతున్నాయి, ఎవ్వరు భవిష్యత్తు కోసం పుడతలేవు. ఆ సంఘాలలో అనేకమైనవి ఉందని చెప్పి మీ అన్ని తెలుసు. రేపు రానున్న రోజులల్లా మన పాట పాడే సింగర్స్ గిట్ట పేర్లొద్దు కానీ వాళ్ళు గిట్ట పెట్టారు, వాళ్ళ తరపున గిట్ట నేను కొట్లాడతా చేస్తా అని చెప్పి పాటలు వాళ్ళు గిట్ట ఉన్నారు. రానున్న రోజులల్లో మీరు మరి ఎట్లా ముందు తీసుకెళ్తారు? నేనేమంటుంటే ఎవరి కులం అయినప్పుడు అది బహుజనవాదం ఎట్లయితుంది అంట. అవును, మరి ఇప్పుడు నీ కులం నీకు ఉన్నప్పుడు నీకు బహుజనవాదం ఎట్లయితుంది అంటే, నేను ఇంకోటి ఏమనంటే అన్న, సంఘాల గురించి సంఘం అనేది సంచి నింపుకునే పని అయినా క్లియర్గా. సంఘం అనేది ఎవరైనా కావచ్చు, పేర్లు చెప్తే ఇబ్బంది పడతారు. అందరు అడక తింటోళ్ళు కాబట్టి అందరికి చెప్పుకునే మాట అదే. అడక తింటోళ్ళు అంటే వాళ్ళు బతకలేక అడక తినేటోళ్ళు వాళ్ళ కాళ్ళు మొక్క నేను అమ్మవు, వాళ్ళని అంటలేను. బలిసి కద్దరంగా వేసుకొని వసూలు చేసేటోళ్ళ గురించి చెప్తున్నా. అంటే నేనేమంటే ఒకేరే ఉన్నారు, ఓ సంఘం ఉంటుంది, అది పని చేస్తుంది. అరే నీ అమ్మ నువ్వు అంత పెద్ద రాష్ట్రానికి దేశానికి లీడర్ కాగలుగుతావు, ఆఫ్టర్ ఆల్ నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలేవు. అవును, ఏం సంఘం నీ సంఘం? అవును, అంతే. గుర్తుపట్టలేని సంఘం ఎందుకు? ఇంటికి గుర్తుపడుతుంది. వీళ్ళ సంఖ్య చెప్పి ఆ మూటకు ఈ గుంపునంతా తీసుకుపోయి తాకట్టు పెట్టి సైలెంట్ గా పక్క ఆ రోజు. ఇప్పుడు కులగణన అనేది జరుగుతుంది బీసీ కులగణన. నేనేమంటున్నా అంటే, ఏ రాజకీయ పార్టీ కూడా నీ కులగణన జరిగినప్పుడు నీ వాటా నీకు ఇవ్వవలసినటువంటి సందర్భం కళ్ళ ముంగలు ఉంటుంది, బెంచ్ మీద ఉంటది. అవును, దాంట్లో డౌట్ లేదు. అలా కదా, వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ అగ్రవర్ణం వాళ్ళం మేము అనుకునేటువంటి రెడ్డి ఎలమలు ఏం చేయాలి మరి? అప్పుడు ఏం చేయాలి? కులగణన అధికారం మీ చేతికి ఇచ్చి మీ కింద వాళ్ళు సుబేదారులుగా పనిచేయాల్సి వస్తుంది. అంతే కదా కదా, సమాచారాన్ని మోసేటువంటి వారిదిలాగా పనిచేయాల్సి వస్తుంది. మరి ఇది అగ్రవర్ణం అనుకొని విర్రవీగుతున్నటువంటి ఈ కులాలకు మీకు కులగణన చేసేటువంటి చిత్తశుద్ధి ఉన్నదా? అసెంబ్లీలు అంటారు, మైకులలో అంటారు, వేదికల మీద అంటారు, అన్నిట్లో అంటారు అనేకంగా. నేను నాకు ఊహ తెలిసినప్పుడు సంది వింటున్నాను. ఇది ఇలా దేశంలో మీరు బాగా వినండి అన్న, ఈ దేశంలో ఈ తెలంగాణలో ఎక్కడైనా కావచ్చు, బ్యాంకు నుంచి ఒక లోన్ తీసుకుంటే, ప్రభుత్వ లోన్ తీసుకుంటే, ఒక బర్రెని కొంటే కూడా ఆ బర్రెకు జిఎస్టీ ట్యాగ్ వేసి గిన్ని బర్రెలు చేసినామని, గిన్ని బర్రెల లోన్లు ఇచ్చినామని బర్రెకు జంతువుకు కూడా ఉంది, ఆఖరికి పందికి కూడా ఉన్నది, రోత తినే పందికి కూడా లెక్క ఉన్నది, జిఎస్టీ ఉంది. మరి దారుణంగా. కానీ దేశంలో 145 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో అధిక శాతంలో ఉన్నటువంటి బీసీలకు మాత్రం లెక్కలేదు. ఏమనేది ఎంత విచిత్రం. వీళ్ళు ఇంకా మొర పెట్టుకుంటుంటారు, యుద్ధం ప్రకటించండి రాజ్యం మీద యుద్ధం ప్రకటించండి, మీ యుద్ధంలో మేము కూడా భాగమై వస్తాం. మీరు ఒక రకంగా కులాల వారిగా ఎవరికి వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? ఈ సంఘాల వల్లనే, ఈ కుల సంఘాల వల్లనే. ఎవరి సంఘం ఆడే పెట్టుకున్నప్పుడు. అవును, నేను అందుకే గతంలో వాదమది చూదమా, ఎవని కాడే జద్దమా ఏకమై పోదమా, నీ కులం నీదే నాయే, నా కులం నాదే నాయే, ఎవని కులం వారిదైతే బహుజనవాదం ఎట్లయితది? ఎస్సీలది అదే మాట, బీసీలది అదే మాట, మైనార్టీది అదే మాట, ఎస్టీలది అదే మాట, అందరిది ఒకే మాట, బహుజన రాజ్య మాట, ఎవని కవడు గలవడాట, ఎవని కులం వానిదాట. అరే బహుజనవాదం ఎట్లయితే నాకు అర్థం కాదు. అవును, స్వతంత్రం వచ్చి 78 స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న అచ్చమైన సంసారం చేస్తున్న పరాయి మొగని కిరాయి పెళ్ళంగా పేరు మోస్తున్నది బహుజనవాదం. తాలుగట్టిన మొగడు ఒక్కడు కూడా లేడు ఇప్పటిదాకా. మా బిడ్డలకు ఎప్పుడు చూపిస్తుంది అనేది నా పంచాయి. అంతే, అలాగ రావాలి. నిజంగా నేను ఏమంటున్నా అంటే, బీసీలు చేసేటువంటి కులగణన ఉద్యమం కూడా బీసీలు అన్ని కులాలకు అవసరమే కదా. అవును, అన్ని కులాలకు అవసరమే. ఎస్సీలు అన్ని కులాలకు అవసరమే కదా. అవసరమే, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఉంది, అన్నిటికి ముడిపడి ఉన్నాయి కదా. మీ ఉద్యమంలో నాలాంటి బిడ్డలు కూడా భాగం అవుతాం.
అంతే కదా అన్న. మీ కేటగిరీకి సంబంధించి ఇప్పుడు మా మందకృష్ణ మాదిగన్న ఉన్నాడు. మా మందకృష్ణ మాదిగన్న మా ఏబిసిడి అని ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసుకొని సదాలక్ష్మమ్మ దండోర ఉద్యమం నుంచి అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఎంఆర్పిఎస్. అవును, సదాలక్ష్మమ్మ ఇది ముడి ఇదంతా పెద్ద చాలా వల్ల పెద్ద వేరే జోన్లో పోతున్నాం మనం. అయితే అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇది. ఆయన పట్టుకొని వచ్చి ఒక సుదీర్ఘమైనటువంటి నాకు తెలిసి దరిదాపు ఎంఆర్పిఎస్ ను పుట్టే సంఘాలు ఇవన్నీ. అవును, అక్కడ పట్టుకొచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఒక కడగుస పెట్టేసిండు. మేము పలానా మాదిగలో పోయి గల్లెగిరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం మందకృష్ణ మాదిగన్న. ఏ వర్గీకరణ ఈ బీజేపీ అంతా అది ఇందాక చెప్పినా కదా. పక్కన పెడితే అయితే నేనేమంటా అంటేనా ఇక్కడ ఒక ముదిరాజు బుట్టి తెనుగు అంటే లొట్టి తెనుగు పడదు, లొట్టి తెనుగు అంటే బుట్టి తెనుగు పడదు. ఇలా తెలుగు ఆయన అంటే గమలైనా కూడా, గమలైన అంటే తెలుగు అయినా పడదు, కుర్మాయన అంటే గొల్లైనా పడదు, గొల్లైన అంటే కుర్మాయన పడదు. అవును, 7 రకాలల్లా నాకు అర్థం కాదు. ఉన్నికి పత్తి పడదు, మీ పత్తికి ఉన్ని పంచాయతీ పడదు. దిగలే. అవును, ఈ కుర్మల్ని ఉన్నికి పత్తికి పడదు, పత్తికి ఉన్ని పడదు. అంతే కదా. కంచం ఉంటది కానీ పొత్తుడు అట. నేనేమంటానంటే అందుకని కలిసి ఉద్యమం చేయగలగాలి. బీసీలలో కూడా అనేక సంఖ్యలు ఉన్నాయి అన్న. ఎట్లా సాధ్యం అవుతుంది? అవును, అంతే కదా. ఇప్పుడు ఆర్ కృష్ణ అన్నకు కొంత గుంపు ఉంది, కొన్ని కులాలు ఎమ్మటున్నాయి. జాదుల సీనన్నకు కొన్ని కులాలు ఎమ్మటున్నాయి. మేకపోతుల నరేందర్ అన్న నరేందర్ అన్న అనుకుంటా, ఆయనకు కొన్ని కులాలు ఉన్నాయి. అవును, వెన్నపూస పరశురాజు అన్న అని ఆయనకు కొన్ని ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఉద్యమ సంఘంగా నిర్మాణం అయ్యారు. బాగుంది, అవును, చాలా బాగుంది. నేనేమంటున్నా అంటే ఎవరికి వాళ్ళు ఉన్నారు సంఖ్యగా. మీ సంఖ్య అంతా ఒక్కటిగా ఎందుకు లేరు? ఆ ఒక్కటిగా అయినప్పుడే యుద్ధం ప్రకటించగలుగుతారు. ఎవరి కాళ్ళు నిలబడ్డారు అంటే మీరు చెక్కుల మీద నెంబర్లు పెంచుకుంటున్నట్టు లెక్క. అంతే అంతే, ఇక్కడ దక్కడ అయిపోతాను అన్నట్టు. మొత్తానికి అయితే ఒకటి మరి ఎప్పుడు చేయనికి పోతున్నా మీ ఆధ్వర్యంలో? సరే మీరు తొందరలో చేస్తా. ఆ పాట కూడా తొందరలోనే. ఎలమ దొరతో ఎగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే యనుమల రేవంతు, ఇక బహుజన జెండెగురేసుడే తెలంగాణ వంతు. ఈ పాటతో బయటకు వస్తాము. ఏదైనా మళ్ళొక్కసారి వాడాలి, అది బాగుంది. ఎలమ దొరతో ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే యనుమల రేవంతు, ఇక బహుజన జెండెగురేసుడే తెలంగాణ వంతు. వెలుమ దూరం ఎంచుకున్నాం మనం అందరం కలిసి. వెలుమ దూరం ఎంచుకుంటే ఈయన అదే చేసి, ఈయన ఎంచుకుంటే ఈయన అదే చేసి. ఆయన 10 ఏళ్ళు నేను నాకు ఇచ్చిండు, ఈయన బాబుకు బాంచగాడు. ఇంకేముంటది? రేపు ఇంకా ఆ పసుపు దళం ఏదైతుందో నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ చాలా పెద్ద పీట వేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ అందరూ ఒకటే. ఇప్పుడు అర్థం కాదు ఎవరికి. సందర్భం వచ్చినప్పుడు ఇది మళ్ళీ రివీల్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు అన్న ఎప్పుడు ప్రకటిస్తావు మరి? మన బహుజన యుద్ధం తొందరలో. నాకు కొన్ని ఆర్థికమైన సమస్యలు రకరకాలుగా ఉన్నా తొందరలో చేస్తా. ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఆల్బమ్స్ చేస్తున్నా ఇప్పుడు పాటలు? ఇప్పుడు వరుసగా ఒక 4-5 పాటలు ఉన్నాయి సొంతంగా మనకు మీదేనా? సుఖరామ్ నర్సే అఫీషియల్ అని ఒక ఛానల్ ఉంటది, సురానా అని ఒక ఛానల్ ఉంటుంది, సురానా మ్యూజిక్ అని ఒకటి ఉంటుంది, సుఖరామ్ నర్సే అఫీషియల్ అని ఒకటి ఉంటుంది. 2 ఛానల్ ఉంటాయి. ఏది ఇప్పుడు అలా ఏక కూడా 2 నెలలు అవుతున్నట్టుంది. ఏమేక అంటే నేను బయటకు వచ్చే నాకు ఇంట్లో రకరకాల అంటే నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు. అప్పటికిప్పటికి ఎట్లుందన్న? ఫస్ట్ మొదటగా ఒక 5-4 సంవత్సరాల నుంచి మీరు తెరపైన కనిపిస్తారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదన్న, అప్పుడు హైదరాబాద్ ఊర్లో ఉన్నా, మా నాయన కట్టిన సొంత ఇంట్లో ఉన్నా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అదే కొంపలు ఉన్నా. అదే అన్న, లాస్ట్ కు చివరిగా గూటం దెబ్బ అని ఒక పాట వాడన్న. గూటం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం వెళ్ళిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో, తంగెడు చెక్కాలందర తోలు తల్లి పేగై తోలిందో, అరెగూటం గూటం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం వెళ్ళిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో, మీ గుండెల మీద దిమ్మీసా మీసావు డప్పులు మాసేతాం. నేను ఇది నన్ను మైండ్లో పెట్టుకుని రాసిన. తంగడి చెక్కాలందల పేగు తల్లి పేగై తోలిందో. నేను ఆ తోళ్ళు విన్నా, నాకు చెప్పులు చేయడం వస్తుంది, వడదోలు చేయడం వస్తుంది, అన్ని అనుభవించి అంటే ఈ అంటే దేశంలో కులవృత్తి అనేది అంటగట్టిరు కాబట్టి మా నాయన అలానే ఉన్నాడు కాబట్టి అదంతా నేర్పిండి నాకు. లాస్ట్ గా చివరిసారిగా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే పాట రూపంలో చెప్పురన్నా. మళ్ళీ ఒక్కసారి అయితే నేను ఖచ్చితంగా ముచ్చట పెడతా. ఈసారి అయితే ఒక్కసారి మీ పాట రూపంలో చెప్పుని. అంటే నేను ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, సుక్కరామ్ నర్సర్ ఏం చేయాలి? సేపొద్దుతో పోటీ పడి గడపాలి రకాలం, బతుకంటేనే నలుగురి మదిలో నిలవాలి రకలకాలం,
సాగు పుట్టుక సహజమెగదరా ఏదిర మన సొంతం, మంచి చెడులే మనిషి ఎంట వస్తాయి ఏంది ఉబలాటం, ఖరీదైన కారును కొనుక్కున్నా కాలు కింద దప్పదు రోయన్నా, ఖరీదైన కారును కొనుక్కున్నా కాలు కింద దప్పదు రోయన్న, కోట్లు పెట్టి బంగులలో వన్నా కడకు పాడే దప్పదు రోయన్న, నాది నీదని వింత పోకడల విర్రవీగుడు ఎందుకు, ఎంతటి వారైనేదో రోజు కన్ను మూయక తప్పదు. కాబట్టి ప్రజలకు నేను ఒకటే చెప్తా, యూత్కి కావచ్చు ప్రజలకు కావచ్చు నేను ఒకటైతే చెప్తా, మనిషితో కాదు పోటీ పడేది, వ్యవస్థతో పోటీ పడాలి, కాలంతో పోటీ పడాలి, రాజ్యంతో పోటీ పడాలి, మనకంటే 1,00,000 రెట్లు బలవంతునితోని పోటీ పడాలి, అది దిమాగ్తోని పడాలి, తనువుతోని శరీరంతో కాదు కొట్లాడవలసింది. ఇప్పుడు క్లియర్ గా నన్ను చాలా మంది అంటుంటారు, రామ్ నర్సే రాస్తే నక్సలైట్లు రాసినట్టు ఉంటుంది, రామ్ నర్సే పాడితే నక్సలైట్లు వాడినట్టు ఉంటుంది, రామ్ నర్సే అదే నేపథ్యం నుంచి పుట్టిండు కదా, ఆ కుటుంబంలో పుట్టిండు కదా, ఈయన నక్సలైట్ కావచ్చు అంటే నేనేమంటా అంటే అది పట్టుకున్నందుకే మా వాళ్ళందరూ చచ్చిపోయారు. నేనేమంటున్నా వెపన్ పట్టుకుంటే క్రైమ్ అవుతుంది, రాజ్యాంగబద్ధంగా క్రైమ్ అవుతుంది. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తాం, ఆయన మా దేవునిగా పూజిస్తాం, మేము ఆయనను గోస్తాం, కాబట్టి వెపన్ పట్టుకుంటే క్రైమ్ అవుతుంది. మా బుద్ధిని వెపన్ చేస్తాం, ఎట్లా అంటే అట్లా కాల్చొచ్చు. అప్పుడు ఇప్పటి నుంచి దిమాగ్తో పని చేస్తాం. నేనేమంటా అంటే ప్రజలకు నేను బయటికి రావడమే అది, నా బుద్ధిని వెపన్ చేసుకుని బయటకు వచ్చిన నేను వ్యక్తినో లేకపోతే నాకు జ్ఞానంతో వచ్చిన అంటే అందుకు నాకు పెద్ద చదువు కూడా లేదు, నా బుద్ధిని నేనే నాకు జరిగినటువంటి అవమానాలనే పాటలు రాసిన అంతే. ఆ పాటలే ఈరోజు నాకు జరిగిన అవమానాలు కావచ్చు, నేను పుట్టిన కులం కావచ్చు, అనేకంగా నేను ప్రజలకు ఒకటి చెప్తా, మన బుద్ధిని వెపన్ చేయండి. శరీరంలో ఉన్నటువంటి కండలను చూసి కాదు తొడలు కొట్టేది, ముడతాలు కట్టుకున్నంత మాత్రాన మొగలు ఏం కాదు, అవునా? పురుషాకారంలో పెడితే మొగలు అవుతారా అన్న, కొంతమంది జనాలు కూడా అవుతారు కదా, అది కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా అవుతారు కదా. అంటే నేనేం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనిషి స్వతహాగా దీనికి పని చెప్పాలి, శరీరానికి కాదు, బ్రెయిన్. అది వేముల నరేష్ అని ఉండగా మీకు ఫ్రెండా దోస్త ఎప్పటి నుంచి పరిచయమేనా? లేదన్నా వాళ్ళు కూడా ఏమంటే ఎవరి పిల్లగాడు ఎవరిని పడితే వాళ్ళ మీద పాటలు రాస్తున్నా అనే అంటే అట్ట మీరు పోయిండ్రు కదా ఆడికి, తోటి కళాకారుడు పోవాలి కదా, పోయి పాట పాడి. మాకంటే సీనియర్ అన్న, సీనియరేనా? సీనియర్ మంచి పరిచయం. మీరు ఒక పాట అంటే నాకు ఆయన చనిపోయే టైంలో బాగా దగ్గర దోస్తాయి. మీరు పాట పాడిరు అన్నది అందరు దాదాపు అందరు యూట్యూబ్లలో అది అలచాలి, ఒకసారి వాడన్నా. పాట పాడుతానని పాడేపై పడుకుంటే పాటవరు వాడాలే నరేషన్నా, నేను డప్పు కొడదామంటే దగనమైపోతివి దరువెట్ల వేయాలే నరేషన్నా, ఊటుకూరు పోరు పొత్తిలయ్యి నకర కళ్ళు పోరు పొద్దువయ్యి. అంటే ఈ పాట కూడా అనుకొని అప్పటికప్పుడు ఏదో మంచం మీద కూర్చొని టక్ రాసేసినాం. అంటే నాకున్న ఏమనంటే నేను ఇక్కడ కూర్చున్న టైంలో 2-3 పాటలు రాసేయగలుగుతా, అది ఉంది, నీకు ఆ టాలెంట్ ఉందన్న. ఇప్పుడు నేను నిలబడడానికి కారణం కూడా అదే. అంతే. అంటే ఒక్కటన్న ముక్కుసూట చెప్పన్న, రానున్న రోజులల్లా ప్రజల తరపున ప్రజల కొరకయ్యే పాట పాడడానికి సుక్కరాం నర్సయ్య అంటే నాకు శత్రువు అంటే ఎవరు లేరు, నా మరణమే నా శత్రువు అని చెప్పిన కదన్న, ప్రజల తరపునే పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు, అంతే కదన్న? మరొకసారి ఖచ్చితంగా మీ ఆల్బమ్స్ సాంగ్స్ అవన్నీ వచ్చినాక మళ్ళీ ఒకసారి ముచ్చట పెడదామన్న. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా, ఆ రోజు గిట్ట రామ్ నర్స్ అన్న అదే చెప్పిండు, ఈ రోజు గిట్లా అదే చెప్తుండు, నేను ఏ లీడర్ల కాడుకోను. ఎందుకంటే లీడర్ల కాడుకోవాలనుకుంటే మొన్న బీఆర్ఎస్ ఉంది, అలా కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ వస్తుంది, అన్నిట్లో వస్తాయి. పాడాలనుకుంటే అన్నకు ఛాన్సులు రావాలనుకుంటే ఎప్పుడో ఫోన్లు వస్తూనే ఉండొచ్చు నాకు తెలిసి, కానీ దేనికైతే తలొగ్గుతలేడు. ఎందుకంటే ఇట్లాంటి ఒక పాట కళాకారులు ఉంటేనే ప్రతి మనిషికి ఒక ధైర్యం ఉంటుంది, ఇటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మరో రీడర్తో ఏకదం ముచ్చట పెడతా ఉంటా. మరి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, నమస్తే అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.